వెల్కమ్ టు హుదేవిస్ మ్యాజిక్. ఈ వీడియోలో ఆరెంజ్ కలర్ మలై మెక్రమ్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి న్యూ ప్యాటర్న్ స్టిచ్ చేసి ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి బ్యాక్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, ఇలా స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 చైన్స్లో అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్కి 2 చైన్స్ నుండి కాకుండా ఈ ప్లేస్ నుండి నీడిల్ తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ చైన్కి ఇక్కడ నుండి ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ అండి. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ 3 చైన్స్ నుండి నీడిల్ తీసుకోవాలి. నెక్స్ట్ చైన్కి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ కింద కూడా ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి చూసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇక్కడ నుండి ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ 3 చైన్స్ నుండి ఎట్ ఏ టైం నీడల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ 2 చైన్స్ నుండి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చైన్స్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చైన్ మిడిల్లో 1 చైన్ స్కిప్ చేయాలి. ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుండి నీడల్ తీసుకుని ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ సేమ్ చైన్ నుండి హాఫ్ డబుల్ క్రోషెట్, 3 చైన్స్ నుండి ఎట్ ఏ టైం అవుట్ సైడ్, నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేయాలి. స్కిప్ చేసి ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, 3 చైన్స్ నుండి ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. లాస్ట్లో సింగిల్ క్రోషెట్ ఇలా వస్తుంది. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఎవ్రీ చైన్ నుండి 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 2 చైన్స్లో అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ నుండి 2 చైన్స్ నుండి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్కిప్ చేసి నెక్స్ట్ 2 చైన్స్ యూజ్ చేసి ఇక్కడ నుండి తీసుకోవాలి. నీడల్ హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్, 3 చైన్స్ నుండి నీడల్ తీసుకోవాలి. నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ స్కిప్ చేసి ఈ చైన్ నుండి ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్ 1 చైన్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్, నెక్స్ట్ 3 చైన్స్ నుండి ఎట్ ఏ టైం ఆడిస్తారు. నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ ఇలా డిజైన్ స్టిచ్ చేయాలి. ప్యాటర్న్ ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.